హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కారం ఎలా చేసుకుందాం. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలండి. 1 కప్పు మినపప్పు, 1 కప్పు వేరుశనగ గుళ్ళు, 1 కప్పు పచ్చిశనగపప్పు ఇవన్నీ కలిపి లో ఫ్లేమ్లో మాత్రమే బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకున్నాక రుచికి సరిపడా ఒక 10 అట్లాగా మిరపకాయలను ఎరగదీసి వేసుకోవాలండి. 2 కప్పుల ధనియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వాలండి. ధనియాలు, మిరపకాయలు ఇవి కూడా బాగా వేగిన తర్వాత మంచి కలర్ వస్తుందండి. ఆ టైంలో తీసుకొని బాగా వేగిపోయినాయేమో చూసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 గుప్పెళ్ళు మునగాకండి. కడిగి ఆరబెట్టుకున్న మునగాకును 2 గుప్పెళ్ళ వరకు వేసుకోవాలి. 2 గుప్పెళ్ళ మునగాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అన్నిటితో పాటే స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. మునగాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత పచ్చిగా ఉండకూడదండి, మంచిగా వేయించుకోవాలి. కంప్లీట్గా వేగాలి. కంప్లీట్గా వేగిపోయినాయండి. ఒకసారి చూసుకొని మనకి ఎలా వేగినాయో చూసుకొని జాగ్రత్తగా వీటన్నిటిని ఒక మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒక గిన్నెలో వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలండి. ఇదిగోండి ఈ స్టేజ్లో పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే అన్నంలో తినేటప్పుడు చాలా బాగుండిద్దండి. పలుకుగా పప్పులన్నీ తగులుతూ చాలా టేస్టీగా ఉండిద్ది. దీన్ని టిఫిన్లోకైనా, చపాతీల్లోకైనా, అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉండే మునగాకు కారం రెడీ అయిపోయిందండి. అంతే.